సర్కార్ టీచర్ల జీతాలకు కోత పడబోతోందా? ఈ పాయింట్ పై సర్కార్ చాయిస్ ఏమో కానీ టీచర్స్ సైడ్ నుండి ఆందోళన టోన్ మాత్రం తెర మీదకి వచ్చింది. అలాగే కన్ఫ్యూజన్ ను బ్రేక్ చేస్తూ సర్కార్ వారి నుండి క్లారిటీ కూడా వచ్చింది. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం తెలంగాణ విద్యా కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. తెలంగాణ స్కూళ్ల ఏర్పాట్లో ఆవశ్యకత సహా పలు ముఖ్య సూచనలు చేసింది. అయితే జీతాలు తగ్గిస్తారనే చర్చ టీచర్ సర్కిల్స్ లో కలకలం రేపింది. అలాంటిదేమీ లేదని ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు క్లారిటీ ఇచ్చారు. ఒకటే ఆన్సర్ ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద రిపోర్ట్స్ గివెన్ టు ద గవర్నమెంట్. ఐ అపీల్ టు మై టీచర్ లీడర్స్ దట్ అండర్స్టాండ్ ఇట్. టీచర్లకు ఆటోమేటిక్ ప్రమోషన్లు సరికాదని తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. 5 ఏళ్లకోసారి టీచర్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ ను పరిశీలించాలి. పనితీరు మెరుగుపరుచుకోవడానికి 2 ఏళ్లు గడువివ్వాలి. అప్పటికీ మారకపోతే వారిని సర్వీస్ నుంచి తొలగించాలి. పనితీరు బాగుంటే అప్పుడు ప్రమోషన్లు ఇవ్వాలని సూచించింది. కొత్త రిక్రూట్మెంట్ నుంచి ఈ విధానాన్ని వర్తింపచేయాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ టీచర్ల జీతాలు తగ్గించేందుకు సర్కార్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్యా కమిషన్ సభ్యులు ఏసీ రూముల్లో కూర్చొని రిపోర్ట్ ఇచ్చారన్నారు ఆయన. వాళ్ళు విద్యారంగ నిపుణులు కాదు, విద్యాశాఖతో సంబంధం ఉన్న వ్యక్తులు కాదు. ఉపాధ్యాయ సంఘంతో నాయకులతో మాట్లాడిండా, పేరెంట్స్ కమిటీతో మాట్లాడిండా, విద్యార్థులతో మాట్లాడిండా, ఎవరితో మాట్లాడి మాట్లాడి ఏసీ రూమ్లో కూర్చున్నారు. ఉపాధ్యాయ రంగాన్నే అవమానపరిచే విధంగా ఇలా ఈ కమిటీ రిపోర్ట్ ఉన్నది. ఈ కమిటీ రిపోర్ట్ చెత్తబుట్లో పడేసినా ఆ చెత్తబుట్ట కూడా అవమానంగా భావిస్తారు. డియర్ టీచర్స్ డోంట్ వరీ అని భరోసానిచ్చారు. ప్రభుత్వం టీచర్ల జీతాలను తగ్గించొద్దన్నారు. ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. త్వరలో టీచర్ యూనియన్లతోనూ చర్చిస్తామన్నారు. ఏ రిపోర్ట్ వచ్చినా కానీ దట్ విల్ బి పుట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఇది వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎంటైర్ ప్రెస్ టోటల్ దేశం ఏదో తప్పైందని దాన్ని పోకండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రికమెండేషన్ విచ్ షుడ్ బి గాన్ త్రూ అండ్ విల్ బి యాక్టెడ్ వెరీ వెల్. విద్యా కమిషన్ ఇప్పటి వరకు 14 కమిటీలు వేసిందన్నారు కేకే. హై పవర్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మాత్రమే విధి విధానాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం త్వరలోనే సమగ్ర విద్యా విధానాన్ని ప్రకటిస్తుందన్నారు.